మీట్లో 2 కోణాలను చెప్పారు. ఒకటి రెవెన్యూ, పోలీస్ మీకు సపోర్ట్ చేయలేదు అనే విషయాన్ని చెప్పారు. ఈ రెవెన్యూ పోలీస్ మీద మీరు డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నారు. రేపు ఏదైనా సమస్య వస్తే తట్టుకునే పరిస్థితి మీ దగ్గర ఉందా? ఇదే మాట మీద నిలబడతారా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా సార్. ఎందుకంటే నేను సమాజం కోసం పాకులాడే వ్యక్తిని, నా ప్రాణం కోసం చూసుకునే వ్యక్తిని అయితే అంత దూరం వెళ్ళి నేను అవినీతిని వెలికి తీసే ప్రయత్నంలో వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే మాట మీద నిలబడతాను కాబట్టి ఒకవేళ నేను నా ప్రాణం దక్కిద్దలేదు నాకు తెలియదు కానీ ఒక చట్టం ఉంది. ఆ చట్టం నన్ను జాగ్రత్తగా నన్ను కాపాడుద్దని లోకల్ అధికారులు కాపాడకపోవచ్చు. లోకల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ రైస్ మాఫియాకి చుట్టాలు అవ్వచ్చు కానీ మరి చట్టానికి పై అధికారులు ఉన్నారు, చుట్టాలు కాదండి. కంపల్సరీగా నాకు చట్టం మీద నమ్మకం ఉంది సార్. కేవలం మీరు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది మాఫియా జరుగుతుంది, ఈ మాఫియాను ఆపుదాం అనే ఉద్దేశంతోనే వెళ్ళారా? లేదు ఇంకో కోణం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా ఆపుదా వెళ్ళాను సార్. ఇంకో కోణం ఉంటే నాకు ఫోన్లు వచ్చిన సందర్భంలో కూడా నేను ఫోన్లు ఎత్తలేదు సార్. ఒకవేళ ఇంకో కోణంలో వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళే అవసరం ఏముంటుందండి? ఆ కోణం ఇక్కడే నేను ఉపయోగించుకుంటాను. నేను అంత దూరం వెళ్ళి ప్రాణత్యాగం చేయను కదా, ప్రాణం మీద తెచ్చుకోను కదా. అది సార్. ఇప్పుడు మిమ్మల్ని దాదాపు 20 మంది కొట్టడానికి వచ్చారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ 20 మంది కొట్టడానికి, మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళలో ప్రథమ కారకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూస్తాను సార్. దీనికి అతను నన్ను దీప్ అనే వ్యక్తి కొట్టుకుంటూ రాడ్డుతో డొక్కలో పొడుచుకుంటూ, అరే నా కొడక మేము రామచంద్రరావు మనుషులురా, మేము రామచంద్రరావు అంటే కూడా మీకు లెక్కలేదురా, నేను రామచంద్రరావు రైట్ హ్యాండ్ రా అని దీపు, మరి దీపికి రైట్ హ్యాండ్ అనే అతను నిఖిల్, అరే నా పేరు నిఖిల్, నా మీద 10 కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు, నేను దీపు రైట్ హ్యాండ్ రా, నా కొడక నువ్వు చారీ చెప్పినా ఇనవా ఏంట్రా అని వీళ్ళు పేర్లు చెప్పారు కాబట్టి నేను వీళ్ళని నిర్ధారణగా చెప్పాను సార్. నేను ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఇంకో కోణాన్ని కూడా చెప్పారు. మీ ఏరియా జర్నలిస్టులు మొత్తానికి డబ్బులు ఇస్తున్నాం, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అనే కోణాన్ని వాళ్ళు చెప్పారు అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? రామచంద్రరావు సార్. రామచంద్రరావు అనే వ్యక్తికి నాతో ఫోన్లో మాట్లాడుతూ, అతనితో పాటు దీప్ అనే వ్యక్తి కూడా, నీకెందుకురా వాళ్ళందరూ తీసుకుంటున్నారు మీ విలేకరులంతా, మరి నువ్వు కూడా తీసుకోవచ్చు కావంటే ఒకటే చెప్పాను సార్. నేను వాళ్ళు విలేకరులు, విలేకరి అంటే లేఖిజము, నేను జర్నలిస్ట్ని, సమాజం కోసం ప్రాకులేవాడిని కాబట్టి నేను డబ్బులకు ప్రలోభాలు లొంగను అని చెప్పాను సార్. నేను ఇదే కోణంలో ఇప్పుడు మీరు ఆవేశంగా నేను జర్నలిస్ట్ని, నేను ఇదే కోణంలో వెళ్తా అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రేపు ఇదే విధంగా మీరు జర్నలిజాన్ని మెయింటైన్ చేస్తారా? లోపాయికారితనంగా ఏమన్నా మళ్ళీ మార్చుకుంటారా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా సార్. నా ప్రాణం పోయే వరకు కూడా నేను చాలా వినే ఉంటారు. ఎక్కడ కూడా నేను విలేకరిని అని చెప్పను సార్. విలేకరులను కూడా నా విలేకరు తిరువూరు నియోజకవర్గంలో 80 మంది విలేకరులు నాకు తెలిసి ఉన్నారు సార్. వీళ్ళందరినీ కూడా మీ అందరూ విలేకరులు, మీకు జర్నలిస్ట్వం లేదు, జర్నలిస్ట్వం చంపేశారు, జర్నలిస్టులను బతికించండి అని కూడా నేను చాలాసార్లు చెప్పాను సార్. ప్రాణం పోయే వరకు కూడా నేను జర్నలిస్ట్వంతోనే ఉంటాను, చనిపోయినటువంటి జర్నలిస్ట్వాన్ని బతికిస్తాను, జర్నలిస్టులు అంటే ఏంటో నిరూపిస్తాను సార్. రేపు ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? తిరువూరు నియోజకవర్గం ఆల్రెడీగా గత ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఎంతో రేషన్ మాఫియా జరిగింది. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి మరి నాదెండ్ల మనోహర్ గారు రేషన్ మాఫియా కోసం ఎంతో పకడ్బందీగా కాకినాడ పోర్టుకు బియ్యం చేరకుండా ఎన్నో అడ్డవేశారు వేశారు. కానీ ఈరోజు తిరువూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే అధికారుల ఆశయాలని నిరాశలు చేసి తూట్లు పడుతున్నటువంటి ఈ రేషన్ మాఫియాకి సహకరిస్తున్నటువంటి ఈ అధికారులు మీద చర్యలు తీసుకుంటే ఇది చాలా వరకు కండరవుతుందని చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు టీడీపీ రేషన్ మాఫియా ఒకటి, వైసీపీ రేషన్ మాఫియా ఒకటి అనే భాగాలు రెండు వినపడుతున్నాయి. మీరు టీడీపీ రేషన్ మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. దీనికి మీ సమాధానం? సార్, టీడీపీ వైఎస్ఆర్ అని సపరేట్గా ఏమీ లేదు సార్. ఏ ప్రభుత్వం హవాలో ఉంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీగా టీడీపీ వచ్చింది కాబట్టి వీళ్ళకి